సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. అండ్ ఈ రోజు ఈ వీడియో మోస్ట్ అవైటెడ్ వీడియో ఎస్ఎస్సి సీజీఎల్ 2025 కి స్ట్రాటజీ అలాగే ప్లానింగ్ అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఎస్ఎస్సి సీజీఎల్ 2025 క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. సో ఎస్ఎస్సి సీజీఎల్ 2025 కి ఇంకా 6 మంత్స్ మాత్రమే మిగిలింది. సో ఈ 6 మంత్స్ ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎలా ప్రిపేర్ అయితే బెస్ట్ గా ప్రిపేర్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూస్తాం. సో వీడియోని ఫుల్ గా చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సీజీఎల్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో యా గైస్, నేను ఈ వీడియోని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను: ఇంట్రో అండ్ స్ట్రాటజీస్ అండ్ మార్క్స్. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇంట్రో. సో ఇంట్రోలో మనం ఏం మాట్లాడుకుంటామంటే ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ అలాగే వెయిటేజ్, అలానే బేసిక్స్, సీజీఎల్ బేసిక్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో స్ట్రాటజీస్ అంటే సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీస్, సింపుల్ గా చెప్పేస్తాను, ఎలాబరేట్ అయితే చేయను. సో నెక్స్ట్ వచ్చేసి మార్క్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రోతో మాట్లాడుకుందాం. సో ఇంట్రో అయితే స్టార్ట్ చేద్దాం. సో యా గైస్, ఎస్ఎస్సి సీజీఎల్ 2025. సో ఎస్ఎస్సి సీజీఎల్ అంటే అసలు ఫుల్ ఫామ్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ లెవెల్. సో అంటే ఇది అబౌట్ డిగ్రీ వాళ్ళందరూ ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ అయితే పడుతుంది. అట్లానే నెక్స్ట్ ఇయర్ 2025 కి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ అయింది. మీకు స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. 2025 క్యాలెండర్ జూన్ జూలైలో ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పాడు. సిహెచ్ఎస్ఎల్ జూలై ఆగస్ట్ లో ఉంటుందని చెప్పాడు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్. దీనికి వేకెన్సీస్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో అయితే చేశాను. సో వీడియో చూడకపోతే ఒకసారి వీడియో ఆపి వీడియో చూసి అప్పుడు వీడియోలోకి రండి. సో అది వచ్చేసి వేకెన్సీకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్. సో ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సింపుల్ గా చెప్పేస్తాను: టైర్ 1, టైర్ 2. మీకు డీటెయిల్ వీడియో కావాలంటే ఆల్రెడీ వీడియో ఉంది, ఒకసారి మన ఛానల్లోనే వీడియోస్ చూడండి. సో సింపుల్ గా చెప్పాలంటే టైర్ 1, టైర్ 2 స్టేజెస్ లో ఉంటుంది. టైర్ 1 వచ్చేసి ఎంసీక్యూసే, టైర్ 2 కూడా ఎంసీక్యూసే. బట్ టైర్ 1 వచ్చేసి 200 మార్క్స్ కి 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే టైర్ 2 కూడా 4 సబ్జెక్ట్స్ కలిపి 390 మార్క్స్ ఉంటుంది. టైం లిమిట్ అరౌండ్ 2 అవర్స్ సంథింగ్ ఉంటుంది, సరిగ్గా ఐడియా లేదు. సో ఇది వచ్చేసి ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి సిలబస్. సిలబస్ ఏంటంటే మీకు ఒకసారి మీ స్క్రీన్ మీద చూడొచ్చు, సిలబస్ వెయిటేజ్ మీకు పక్కనే వస్తున్నాయి. సో అంటే ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లోను ఇది సిలబస్, ఇది వెయిటేజ్. సో అట్లా మీరు చూసుకున్నట్టయితే ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది అనేది మీరు సిలబస్, వెయిటేజ్ రెండు పక్కనే పెట్టి చూసుకోవచ్చు. మళ్ళీ మీకు ఈ వెయిటేజ్ లో, ఈ సిలబస్ లోనే సబ్ టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకుంటే అందులో పర్సంటేజెస్ తీసుకుంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఒక టాపిక్, లాస్ పర్సంటేజ్, గెయిన్ పర్సంటేజ్, అట్లానే మార్కెట్ ప్రైజ్, రేషియో బిట్వీన్ కాస్ట్ ప్రైజ్ అండ్ మార్కెట్ ప్రైజ్, లేదంటే డిజానెస్ట్ డీలర్, లేదంటే క్వాంటిటీ బేస్డ్, లేదా ఇన్కమ్ బేస్డ్, ఇట్లా నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి ఒక టాపిక్ లోనే. సో ఇవన్నీ వచ్చేసి ఒక టాపిక్ కి సంబంధించిన, అంటే ఒక మ్యాథ్స్ లో ఒక టాపిక్ లో సబ్ టాపిక్స్ అని అర్థం. సో ఆ సబ్ టాపిక్స్ లో ఏ క్వశ్చన్ రావచ్చు, మనం చెప్పలేం. సో దాని వెయిటేజ్ వచ్చేసి ఇట్లా రావచ్చు అని ప్రీవియస్ ఇయర్ వెయిటేజ్ బట్టి మీకు అక్కడైతే ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి సిలబస్ అండ్ వెయిటేజ్. 1 సెకండ్. యా. నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్స్. సో కట్ ఆఫ్స్ ఎంత అవ్వచ్చు. సో మనం బ్లైండ్ గా ప్రిపేర్ అవ్వలేం కదా, మనం టార్గెట్ పెట్టుకోవాలి 200 కి ఇంత రావాలని చెప్పి. సో 200 లో 150 ప్లస్ అని అయితే ఖచ్చితంగా కట్ ఆఫ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు చూస్తున్న స్క్రీన్ మీద ఇది 2022-23 కి సంబంధించిన కట్ ఆఫ్. ఇట్లానే లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ 2024 కట్ ఆఫ్ కూడా ఇచ్చాడు. సో అది కొంచెం హై ఇచ్చాడు. సో అరౌండ్ మీరు పెట్టుకోవాల్సిన టార్గెట్ 150 ఖచ్చితంగా ఉండాలి. సో 150 ప్లస్ అనేది మీ టార్గెట్ అయితేనే మీరు సక్సెస్ఫుల్ గా సీజీఎల్ ఏ భయం లేకుండా 2025 అయితే క్లియర్ చేయగలరు. ఎందుకంటే 2025 సీజీఎల్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నా సరే మనం కట్ ఆఫ్ తగ్గుతుందని చెప్పలేం. ఎందుకంటే 2024 కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేసి చాలా మంది ఎగ్జామ్ రాశారు. సో అందులో నేను కూడా కొన్ని. సో నా మార్క్స్ ఎంత వచ్చాయి అనేది కూడా వీడియో అయితే చేశాను. సో యా, అయితే దట్స్ ఇట్ ఫర్ ది ఇంట్రో. సో ఇది వచ్చేసి ఇంట్రో. యా గైస్, ఇప్పుడు వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీస్ అయితే ఈ పార్ట్ లో డిస్కస్ చేస్తాం. సో స్ట్రాటజీస్ అనేది ఎట్లా ఉంటాయి, 4 సబ్జెక్ట్స్ అనేది మనకు తెలుసు. సీజీఎల్ లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయని. ఫస్ట్ వచ్చేసి అథమెటిక్స్, సెకండ్ వచ్చేసి రీజనింగ్, థర్డ్ వచ్చేసి ఇంగ్లీష్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి జిఎస్ ఆర్ జీకే. ఇవి వచ్చేసి 4 సబ్జెక్ట్స్. సో మన స్ట్రాటజీ, మన ప్లానింగ్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ సబ్జెక్ట్స్ గురించి చెప్తాను. ఎందుకంటే మీకు అథమెటిక్ లో కానీ, రీజనింగ్ లో కానీ, ఇంగ్లీష్ లో కానీ మీకు ఎంత వాడు పేపర్ తయారు చేయాలి, టఫ్ గా తయారు చేయాలనుకున్నా 150కి అట్లీస్ట్ 130 to 140 అనేది మనం ఈజీగా తెచ్చుకోవచ్చు ప్రిపేర్ అయితే. బట్ జిఎస్ అండ్ జీకే అలా కాదు. సో ఏంటంటే ఇది ఎక్కడి నుంచి, ఎలా, ఎప్పుడు, ఎందులోంచి తీసేస్తాడో అసలు ఎవరికి తెలియదు ఈ సబ్జెక్ట్. సో మన స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ప్రకారం ఏం చేస్తామంటే జిఎస్ అండ్ జీకేని పక్కన పెడుతున్నాం, నెగ్లెక్ట్ చేయట్లా. ఒకసారి డిఫరెన్స్ గమనించండి, పక్కన పెడుతున్నాం అంతే, నెగ్లెక్ట్ చేయట్లా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ ని ఒక 3 మంత్స్ పక్కన పెడదాం. సో 3 మంత్స్ పక్కన పెట్టి ఈ 3 మంత్స్ లో ఈ 3 సబ్జెక్ట్స్ ని హెవీగా ప్రిపేర్ అవుదాం. నేనేం చెప్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, 3 సబ్జెక్ట్స్ 150 మార్క్స్. ఇది ఓన్లీ 1 సబ్జెక్ట్ 50 మార్క్స్. చాలా మంది అనుకుంటారు సో ఈ సబ్జెక్ట్ వల్ల గేమ్ చేంజర్ కదా సీజీఎల్ లో, ఇది ఎలా వదిలేస్తామని. నేను మళ్ళీ చెప్తున్నాను, సబ్జెక్ట్ వదలట్లేదు, మనం నెగ్లెక్ట్ అయితే చేయట్లేదు. బట్ ఏంటంటే కొద్దిగా పక్కన పెడతాం. ఎందుకంటే దానికి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఎలా ఎప్పుడు ఇస్తాడో తెలియదు మనకి. అలా తెలియని దాని గురించి 6 మంత్స్ లో మనం ఉన్న ప్రీవియస్ టైం ని వేస్ట్ చేసే కొంది 50 మార్క్స్ కోసం, మన 150 మార్క్స్ కోసం 3 సబ్జెక్ట్స్ కి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనేది నా ఒపీనియన్, నా ప్లానింగ్. మీకు కూడా అది అనిపిస్తే కనుక ఈ వీడియోని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి
ఫస్ట్ అర్థమెటిక్, నెక్స్ట్ రీజనింగ్, నెక్స్ట్ ఇంగ్లీష్. సో అర్థమెటిక్‌లో గట్టిగా వచ్చేసి 20 టాపిక్‌లు కూడా ఉండవు మొత్తం. మళ్ళీ ఈచ్ దాంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి. సో నేను సబ్ టాపిక్స్ గురించి మాట్లాడట్లేదు. టాపిక్స్ గురించే. సో మనకి 3 మంత్స్ అంటే 180 డేస్ యావరేజ్‌గా చూసుకుంటే సారీ 90 డేస్ సారీ 90 డేస్ 3 మంత్స్‌లో. సో మనకొచ్చేసి 20 టాపిక్స్ ఉన్నాయి. సో టాపిక్ వచ్చేసి అట్‌లీస్ట్ 5 డేస్. 5 డేస్ పెట్టుకున్న 100 డేస్. సో ఇందులో కొన్ని ఈజీ టాపిక్స్ ఉంటాయి. లైక్ టైమ్ అండ్ వర్క్ గాని, లేదంటే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ గాని, లేదంటే ఎలిగేషన్స్ గాని, ఇట్లా నంబర్ సిస్టమ్స్ గాని ఇట్లాంటి సింపుల్ టాపిక్స్ ఉంటాయి. సో ఆ సింపుల్ టాపిక్స్ ఏంటంటే వితిన్ 5 డేస్‌లో కూడా కంప్లీట్ అయిపోతాయి. సో యావరేజ్‌గా సో ఈ 20 టాపిక్స్‌కి ఈచ్ టాపిక్ 5 డేస్ పెట్టుకున్నా యావరేజ్‌గా 100 డేస్ అంటే ఫస్ట్ 3 మంత్స్ టు 4 మంత్స్ పోనీ ఒక మంత్ అటు ఇటులో మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఫోర్త్ మంత్‌లో మనం జీఎస్‌కి అట్లానే మార్క్స్‌కి టైమ్ ఇస్తాం. ఫోర్త్ మంత్ నుంచి. సో అదేంటనేది నేను ముందు చెప్తాను. సో ఫస్ట్ 3 మంత్స్ గురించి మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ 3 మంత్స్‌లో నేను చెప్తున్నాను కదా! అర్థమెటిక్ సబ్జెక్ట్‌లో 20 టాపిక్స్ ఉంటాయి టోటల్‌గా. యావరేజ్‌గా చెప్తున్నాను. ఇంకా తక్కువ ఉండొచ్చు. లేదంటే ఒకటి 2 ఎక్కువ కూడా ఉండొచ్చు. సో నేను చెప్పేదేంటంటే 5 డేస్‌లో మీరేం చేస్తారంటే మీకు వెయిటేజ్ ఇచ్చాను కదా! సో మీకు వెయిటేజ్ కావాలంటే టెలిగ్రామ్‌లో ఉంటుందండి. మనకి మెటీరియల్స్, వెయిటేజెస్, కట్ ఆఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటాయి. సో టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. సో మనకి అందులో మోటివేషన్, మెటీరియల్స్ లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో. సో యూజ్ చేసుకున్న వాళ్ళకి యూజ్ చేసుకున్నంత. సో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాను కదా! ఈ 5 డేస్‌లో మీరేం చేయాలంటే టాపిక్ వైస్ ఒక యూట్యూబ్ వీడియో ఏదో ఒక యూట్యూబ్ వీడియో మీకు నచ్చిన యూట్యూబ్ వీడియో తీసుకోండి. సో టాపిక్ వైస్ ఎన్ని ఎన్ని క్వెషన్స్ టాపిక్ వైస్ చెప్తున్నారో అన్ని క్వెషన్స్‌ని సాల్వ్ చేసేయండి. చేసేసి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్ ఏంటంటే పీవైక్యూస్. సో ఆ టాపిక్‌కి సంబంధించిన పీవైక్యూస్ కూడా ఇప్పుడు సపోజ్ పర్సెంటేజెస్ ఉంది. పర్సెంటేజెస్‌లో మీరు టాపిక్ వైస్ సమ్స్ అన్ని చేస్తారు. సో చేసేసిన తర్వాత నెక్స్ట్ పీవైక్యూస్ టైప్ చేయండి. ఎలా అంటే సో పర్సెంటేజెస్ పీవైక్యూస్ ఐ మీన్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అని టైప్ చేయండి. సో యూట్యూబ్‌లో టైప్ చేయండి. ఎట్లా అంటే ఎస్ఎస్‌సి సీజీఎల్ పర్సెంటేజెస్ టాపిక్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇట్లా టైప్ చేయండి. మీకు నంబర్ ఆఫ్ మారథాన్ వీడియోస్ కూడా వస్తాయి. సో మీరేం చేయాలంటే ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోవడం. సో క్వెషన్ రాగానే పాస్ చేయడం, సమ్ చేసేయడం, నెక్స్ట్ ఆన్సర్ చూసుకోవడం. సో ఒకవేళ తప్పైతే ఎందుకు తప్పయింది, లేదంటే ఫాస్ట్‌గా చేస్తే ఇంకా ఎంత ఫాస్ట్‌గా చేయొచ్చు అనేది మీరు చెక్ చేసుకోవడం. సో అట్లా ఈచ్ టాపిక్ 5 డేస్ చొప్పున పెట్టుకొని సీరియస్‌గా ప్రిపేర్ అయితే మీకు ఫస్ట్ 3 మంత్స్‌లో మ్యాథ్స్, రీజనింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మేబీ మీకు జామెట్రీ గాని, మెన్సురేషన్ గాని, ట్రిగ్నోమెట్రీ గాని పెండింగ్ ఉండొచ్చు. ఎందుకంటే అవి పెద్ద టాపిక్స్ కాబట్టి. సో అట్లాంటివి మాత్రమే ఫోర్త్ మంత్‌లోకి రానివ్వండి. మిగతావన్నీ థర్డ్ మంత్‌లోనే కంప్లీట్ చేసేసుకోండి. సో వితిన్ థర్డ్ మంత్స్‌లో మనకి అంతా కంప్లీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్. రీజనింగ్ ఏంటి అంటే రీజనింగ్ అనేది అసలు మనకి ప్రిపరేషన్ అవసరం లేదు. మాక్సిమం ఒక నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, నవోదయ రాసిన వాళ్ళకి, కొద్దిగా టచ్ ఉన్న వాళ్ళకి రీజనింగ్ సబ్ టాపిక్ వైస్ ప్రిపరేషన్ అవసరం లేదు. సో వాళ్ళేం చేస్తారంటే మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ రాండమ్‌గా యూట్యూబ్‌లో చాలా ఉంటాయి. 2023, 22 సీహెచ్ఎస్ఎల్ లేదంటే ఆర్ఆర్‌బీ ఇట్లా చాలా పేపర్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్స్ ఉంటాయి. సో మీరేం లేదు డైలీ సింపుల్‌గా ఒక పేపర్ తీసుకోండి. 25 క్వెషన్స్ ఉంటాయి. 25 క్వెషన్స్ సాల్వ్ చేసేయండి వితిన్ 10 మినిట్స్‌లో. సో అట్లా ప్రిపేర్ అయిపోండి ముందు నుంచే. సో దానివల్ల ఏంటంటే మీకు అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. మీకు వితిన్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి సబ్జెక్ట్ కూడా ప్రిపరేషన్ జరిగిపోతుంది. సో రీజనింగ్ టచ్ లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే సో టచ్ లేని వాళ్ళకి మీకు వెయిటేజ్ ఇచ్చాను కదా! ఆ వెయిటేజ్ ప్రకారం ఎందులో నుంచి ఎక్కువ అడుగుతున్నాడో చూడండి. ఫస్ట్ ఆ టాపిక్ మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకోండి. సో ఆ టాపిక్ మీద టైమ్ ఇన్వెస్ట్ చేయండి. 1 అవర్, 2 అవర్స్. సో మీకు ఎన్ని మోడల్స్ కుదిరితే అన్ని మోడల్స్ ఆ టాపిక్ మీద కంప్లీట్ చేసేయండి. సో మీరు ఎగ్జాంపుల్‌కి ఒక 30 క్వెషన్స్ చేస్తున్నారు ఆ మోడల్ మీద. ఆ రోజు కంప్లీట్ చేసేయండి. సో మీకు లాజిక్ రావట్లేదంటే కొద్దిసేపు ఆలోచించండి. ఇంకా రావట్లేదంటే టైమ్ వేస్ట్ చేయకండి. వెంటనే లాజిక్ చూడండి. సో అది గుర్తుపెట్టుకోండి. చూడడం ఒకటే కాదు. సో ఎట్లా లాజిక్ అప్లై అవుతుందనేది ఆన్సర్ చూసిన తర్వాత గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టైమ్ చూసినప్పుడు ఏంటంటే మీకు ఆ లాజిక్ అనేది మీకు ఒకవేళ ఇది అప్లై అవ్వచ్చేమో అనేది కూడా మీకు ఐడియా రావాలి. వచ్చి అది మీరు దాని మీద అప్లై చేసినప్పుడు ఏమో చెప్పలేము ఒకసారి సేమ్ లాజిక్ అయితే కుదరొచ్చు. లేదంటే మీకు ఆ లాజిక్ అలా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే కొత్త లాజిక్ ఆటోమేటిక్‌గా మీ మైండ్‌లో జనరేట్ అవుతుంది. సో ఇది ఇలా అవ్వలేదు కాబట్టి ఇలా చేయొచ్చు కదా! అని. సో మీకు ఆ లాజిక్ అప్లై చేస్తారు. ఆన్సర్ వస్తుంది. సో రీజనింగ్ అనేది అట్లా అయితే ప్రిపేర్ అవ్వాలి. సో రీజనింగ్ గురించి నేను అంతకన్నా ఎక్కువ చెప్పవసరం లేదు. ఎందుకంటే అది చాలా ఈజీ సబ్జెక్ట్ కూడా. సో ఎవరైనా డిఫికల్ట్ ఫేస్ చేసేవాళ్ళు ఉంటే నేను చెప్పాను కదా! టాపిక్ వైస్ వెయిటేజ్ బట్టి సెట్ చేసుకోండి. టాపిక్ వైస్ 30 క్వెషన్స్ ఉంటే సాల్వ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి అలా టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయితే చేసుకోండి. సో రీజనింగ్‌కి, అర్థమెటిక్‌కి డైలీ రీజనింగ్‌కి అయితే 1 అవర్ ఎనఫ్ అనుకుంటున్నాను నేను. ప్రిపరేషన్ లేని వాళ్ళకి. ఉన్న వాళ్ళకైతే 30 మినిట్స్ చాలు నాకు తెలిసి. ఆ 30 మినిట్స్‌లో 2 పేపర్స్ వరకు పీవైక్యూ పేపర్స్ వరకు చేసేయొచ్చు. సో, ఆల్రెడీ ప్రాక్టీస్ లేని వాళ్ళకైతే 1 అవర్ పెట్టుకోండి. సో, అర్థమెటిక్ వచ్చేసి ఒక 2, 3 అవర్స్ పెట్టుకోండి. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా సరే మినిమమ్ 2, 3 అవర్స్ ఉండాలి. సో, మాక్సిమం మీరు డైలీ టైమ్ ఇన్వెస్ట్ చేసిన దాన్ని బట్టి మీరు అర్థమెటిక్ అయితే ఇచ్చుకోండి. ఎందుకంటే కొంతమంది ఫాస్ట్‌గా చేస్తారు, కొంతమంది స్లోగా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇంగ్లీష్‌లో మనకు తెలుసు ఆల్రెడీ. మీకు ఇంగ్లీష్ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి వొకాబులరీ, నెక్స్ట్ వచ్చేసి గ్రామర్. ఈ వొకాబులరీకి ఏం చేస్తారంటే మీకు ఎవరెస్ట్ ఇంపాక్ట్ ఛానెల్‌లో మీకు డైలీ ఒక పేజ్ అనేది లెటర్ వైస్ వాటినేమంటారు వర్డ్స్ వర్డ్స్ ఉన్న ఒక పీడీఎఫ్ లాని లేదంటే ఇమేజ్ గాని మీకు ఎవరెస్ట్ ఇంపాక్ట్ ఛానెల్‌లో మీకు అప్‌లోడ్ చేస్తారు. అప్‌లోడ్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఫోటో సేవ్ చేసుకోవడమో లేదంటే రాసుకోవడమో చేయండి. అట్లా డైలీ మీకు అప్‌లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డైలీ అందులో 5-10 వర్డ్స్ ఉంటాయి. విత్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్.
సో మీరు అది చదవడం వల్ల ఏమవుతుందంటే మీకు సినానిమ్స్, యాంటోనిమ్స్ డైలీ మీకు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటా ఉంటే మీకు డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. సో మరి మీరు ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉన్నారనుకోండి మీకు నంబర్ ఆఫ్ సినానిమ్స్, యాంటోనిమ్స్ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అలానే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో ఇవెక్కడ దొరుకుతాయంటే మనకి టెలిగ్రామ్ ఛానల్‌లో నంబర్ ఆఫ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేసాం మేము. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్‌కి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్‌కి. సో బ్లాక్ బుక్ గాని లేదంటే సమ్ రాండమ్ థర్డ్ పార్టీ ఎడ్యుకేషనల్ సైట్స్ నుంచి మనకి వొకాబులరీ బుక్స్ అయితే చాలా ఉన్నాయి పీడీఎఫ్‌లు. సో మీరేం చేస్తారంటే మీకు నచ్చిన బుక్ ఒకటి తీసుకోండి. డైలీ ఒక 10-20 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ గాని, 1-20 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గానీ ఏం లేదు. ఖచ్చితంగా ఇది 20, ఇది 20 ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ తీరాల్సిందే. సో డైలీ అట్‌లీస్ట్ 10-20, 10-20 అంటే పెద్ద ఎక్కువేం కాదు. వర్డ్ చదవడం, వర్డ్‌కి అపోజిట్‌గా ఉన్న వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏంటంటే చూడడం అంతే. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్‌కొచ్చారనుకోండి. ఫ్రాట్రిసైడ్ కిల్లింగ్ ఆఫ్ ఎ ఫాదర్, మాట్రిసైడ్ కిల్లింగ్ ఆఫ్ ఎ మదర్. ఇట్లా సైడ్ వచ్చేయన్నీ రూట్ వర్డ్స్ అంటారు. కిల్లింగ్ మీన్స్ సైడ్ మీన్స్ కిల్లింగ్. అట్లా రూట్ వర్డ్స్ పెట్టి ప్రిపేర్ అయ్యేవాళ్ళు రూట్ వర్డ్స్ పెట్టి ప్రిపేర్ అవ్వండి. లేదు అంటే మీకు మేము ఎలా అయినా ర్యాండమ్‌గా ప్రిపేర్ అయిపోతాం అనుకునే వాళ్ళు ర్యాండమ్‌గా అయితే ప్రిపేర్ అవ్వండి. నేను వచ్చేసి ఇదిగోండి నాది రూట్ వర్డ్స్ బట్టి ఉంటుంది బుక్కు. అడ్డా 24/7 నుంచి ప్రిపేర్ అయ్యాను. సో ఇందులో నంబర్ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, కన్ఫ్యూజింగ్ వర్డ్స్, ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్, స్పెల్లింగ్స్ ఉంటాయి. సో నేను ఇదే ఖాళీగా ఉన్నప్పుడు డైలీ 10-20 అయితే ఇందులోనే చదువుకుంటాను. సో ఇది వచ్చేసి ఓన్లీ వొకాబులరీకి, అది కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్‌కి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్‌కి అండ్ స్పెల్లింగ్స్‌కి అండ్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్‌కి. ఇది మాత్రమే ఈ బుక్. సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మాత్రం నేను డైలీ హిందూ ఫాలో అవుతాను. హిందీ బుక్‌లో మనకి నేను చెప్పాను కదా! ఎవరెస్ట్ వాళ్ళు డైలీ ఒక పీడీఎఫ్ పెడుతూ ఉంటారని యాంటోనిమ్స్, సినానిమ్స్‌కి వచ్చేలాగా. సో అది ఫాలో అవుతాను నేను యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్‌కి. అదొచ్చేసి వొకాబులరీ. నెక్స్ట్ గ్రామర్. గ్రామర్‌కి ఏంటి అంటే మీకు ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అవ్వాలంటే కష్టం. ఎందుకంటే మీకు గ్రామర్‌లో కంప్లీట్‌గా ప్రిపేర్ అయితే ఆల్‌మోస్ట్ 300 గోల్డెన్ రూల్స్ ఉంటాయి. ప్రతి టాపిక్‌కి అలాగే సపోజ్ స్పీచ్ గాని, వాయిస్ గాని, లేదంటే వర్బ్స్ గాని, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గాని, టెన్సెస్ గాని ఇట్లా అన్నీ కలిపి అట్‌లీస్ట్ 300-500 మధ్యలో రూల్స్ ఉంటాయి. సో ఇంత చదవలేము అనుకున్న వాళ్ళు ఇంపార్టెంట్ రూల్స్ అంటే సీజీఎల్‌లో రిపీటెడ్ అవుతున్న వర్డ్స్, ఐ మీన్ రిపీటెడ్ అవుతున్న రూల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ ఏమేమి ఉన్నాయంటే మనకి చాలా వీడియోస్ ఉంటాయి. 100 గోల్డెన్ రూల్స్ అని, 150 గోల్డెన్ రూల్స్ అని, 50 గోల్డెన్ రూల్స్ అని యూట్యూబ్‌లో. బట్ నా సజెషన్ ఏంటంటే మన తెలుగు వాళ్ళ కోసం 150 గోల్డెన్ రూల్స్ అని ఎవరెస్ట్ వాళ్ళది ఫ్రీ ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది. 32-33 వీడియోస్ ఉంటాయి నాకు తెలిసి ఆ ప్లేలిస్ట్‌లో. సో ఎక్సలెంట్ అసలు ఫ్రీ సోర్సెస్‌లో నాకు తెలిసి తెలుగులో ఉన్నట్లో నంబర్ 1 రిసోర్స్ అది. సో ఆ 150 గోల్డెన్ రూల్స్ మీరు యూట్యూబ్‌లో ట్యాప్ చేస్తే వస్తుంది. సో మీరు చూసి ఆ 150 గోల్డెన్ రూల్స్ వీడియోని వన్ బై వన్ రోజుకో 2 వీడియోస్, 3 వీడియోస్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే వీడియో 1 అవర్ కన్నా లెంత్ ఉండదు. ఆ 1 అవర్‌లో కూడా మళ్ళీ చాలా ఐ మీన్ ఇంట్రో, ఔట్రో ఇలా ఉంటాయి. సో అవన్నీ ట్రిమ్ చేసేగా మనకి ఆల్‌మోస్ట్ కంటెంట్ 40 మినిట్స్, 30 మినిట్స్ వస్తుంది. సో డైలీ అట్‌లీస్ట్ 2 వీడియోస్ మీరు నోట్‌లో రాసుకున్న 150 గోల్డెన్ రూల్స్ అని. సో నేనేం చేస్తున్నానంటే వన్ సెకండ్ నేనైతే గోల్డెన్ రూల్స్ రాసుకుంటున్నాను. 150 గోల్డెన్ రూల్స్ మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి. సో ఇవి వచ్చేసి గోల్డెన్ రూల్స్‌కి సంబంధించినవి. సో ఈ 150 రూల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే వీటిని రివైజ్ చేయాలి. 150 రూల్స్ ఖచ్చితంగా గుర్తుండి తీరాలి. సో ఈ 150 రూల్స్‌లోంచే మనకి మాక్సిమం వస్తాయి. 99.999% ఇందులోంచే వస్తాయి. సో ఏదైనా వాడు తప్పించాలనుకుంటే తప్ప ఇందులోంచి బయటకైతే వెళ్ళే ప్రసక్తి ఉండదు. సో మాక్సిమం మనకి ఇక్కడే కవర్ అయిపోతుంది గ్రామర్. సో అదొచ్చేసి గ్రామర్‌కి సంబంధించింది. ఇది వొకాబులరీకి సంబంధించింది. సో ఇంగ్లీష్ అయితే నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇదొచ్చేసి ఇంగ్లీష్‌కి సంబంధించింది. యాహ్! లాస్ట్‌గా వచ్చేసి జీఎస్ అండ్ జీకే. వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్. నేను ఇప్పుడు మాట్లాడే ఆటిలో లాస్ట్ నేను చెప్పాను కదా! ఫస్ట్ 3 మంత్స్‌లో ఆ 3 సబ్జెక్ట్స్‌ని కవర్ చేయండి. ఒకవేళ ఏమన్నా ఎక్కువ టాపిక్స్ ఉండి, ఎక్కువ సబ్ టాపిక్స్ ఉండి, ఎక్కువ సిలబస్ ఉండి, ఇట్లా కంప్లీట్ చేయలేని ఏమన్నా కొన్ని టాపిక్స్ ఉంటే మాత్రం అవి మాత్రమే ఫోర్త్ మంత్‌కి తీసుకురండి అని. సో ఆ 3 నుంచి ఫోర్త్‌కొచ్చేటప్పుడు యాడ్ అయ్యే సబ్జెక్ట్ ఈ జీఎస్ అండ్ జీకే. సో ఈ జీఎస్ అండ్ జీకే ఫోర్త్ మంత్ నుంచి ఏం చేస్తారంటే అన్ని సబ్జెక్టులు వద్దు. సో జీఎస్ అంటే మనకేంటి అది ఐ మీన్ మిక్స్డ్ ఆఫ్ జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ ఐ మీన్ పాలిటీ అంటారు. సివిక్స్ అంటాం మేము అలవాటైపోయింది స్కూల్ డేస్‌లో. సో పాలిటీ, నెక్స్ట్ ఎకనామిక్స్, నెక్స్ట్ వచ్చేసి బయాలజీ, నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్, నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ. ఇవొచ్చేసి జీఎస్ ఉన్న టాపిక్స్. సో ఇన్ని చదవాలి. ఇవి కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా స్టాటిక్ జీకే, ఇవి కాకుండా కరెంట్ అఫైర్స్. సో ఇన్ని టాపిక్స్ చదివితే 50 మార్క్స్. ఇన్ని సబ్జెక్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 సబ్జెక్ట్స్ చదవడం ఈజీయా? 3 సబ్జెక్ట్స్‌కి 150 చదవడం ఈజీయా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. అందుకే నేను ఇది లాస్ట్ ప్రయారిటీ ఇమ్మన్నాను. టైం లేదు కాబట్టి. ఉంటే ఇది కూడా ప్యారలల్‌గా చదువుకోవచ్చు. సో టైం లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ 3 సబ్జెక్ట్స్‌ని కంప్లీట్ చేసుకోండి. ఆ 3 సబ్జెక్ట్స్‌ని 3 మంత్స్‌లో కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయిపోయిన తర్వాత మీరు జీఎస్‌లోకి రండి. మీరు జీఎస్‌లోకి రండి. ఈ జీఎస్‌లోకి వచ్చి ఏం చేస్తారంటే ఫస్ట్ హిస్టరీ అండ్ పాలిటీ ఈ 2 కంప్లీట్ చేసేయండి 1 మంత్‌లో. హిస్టరీ అండ్ పాలిటీ 1 మంత్‌లో కంప్లీట్ చేసేయడం అవుద్దా అంటే అవుతుంది. పీడీఎఫ్స్ గాని, బుక్స్ గాని, లెక్చరర్స్ గాని చాలా ఉన్నాయి యూట్యూబ్‌లో రాండమ్ ఫ్రీ రిసోర్సెస్. మీకు నచ్చిన లాంగ్వేజ్‌లో చూడండి. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో. సో ఫస్ట్ ఒక వీడియో లెక్చర్ చూసి నెక్స్ట్ పీడీఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే నోట్స్ ఉంటే నోట్స్ తీసుకోండి. సో చూసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు హిస్టరీ అండ్ పాలిటీ 2 కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఈ 2 చిన్న టాపిక్స్ చిన్నవంటే అంటే వార్స్ ఇవన్నీ ఉంటాయి తప్ప బట్ ఇది ఏంటంటే చాలా మందికి
ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే చదివేకుంది. ఈ పాలిటీలో అయితే ప్రియాంబుల్స్ గాని, అమెండ్మెంట్ గాని, ఆర్టికల్స్ గాని, సెక్షన్స్ గాని ఇవన్నీ కొద్దిగా గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉన్నా సరే 2, 3 రివిజన్స్ చేశారంటే ఈజీగా గుర్తుండిపోతుంది మీకు హిస్టరీ గాని, పాలిటీ గాని. సో, నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ, అలాగే ఎకనామిక్స్, అలాగే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిల్లో సెలెక్టెడ్ టాపిక్స్ ఉంటాయి. సో, మీరేంటంటే యూట్యూబ్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ జాగ్రఫీ లేదా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఎకనామిక్స్ ఫర్ ఎస్ఎస్‌సి సీజీఎల్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ బయాలజీ, బయాలజీలో విటమిన్స్ అడుగుతాడు ఎక్కువ, లేదంటే ఆహ్, సైంటిఫిక్ నేమ్స్ అడుగుతాడు, లేదంటే సమ్ డిసీజెస్ రిలేటెడ్ అడుగుతాడు. సో, ఎక్కువ బయాలజీ సంబంధించి ఇలా వస్తాయి. ఫిజిక్స్‌లో ఏంటంటే ఫార్ములాస్ సంబంధించి అడుగుతాడు, లేదంటే లెన్సెస్ సంబంధించి అడుగుతాడు. సో, అట్లా కెమిస్ట్రీలో ఏంటంటే ఎలిమెంట్స్‌కి సంబంధించి అడుగుతాడు, లేదంటే ఐసోటోప్స్ అవి ఉంటాయి కదా! సో, ఇట్లాంటివి అడుగుతాడు కెమిస్ట్రీలో ఎక్కువ. ప్రాపర్టీస్‌కి సంబంధించింది గాని, యాసిడ్స్ అండ్ బేసెస్‌కి సంబంధించింది గాని, ఇలాంటి మే మే వెరీ సెలెక్టెడ్ టాపిక్స్ ఉంటాయి ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి. ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకోండి. అంటే మీరు ఖచ్చితంగా అందులోంచి వస్తాయని నేను చెప్పను. బట్ ఏంటంటే మీరు అలా చేయడం వల్ల ఏంటంటే 70% ప్రాబబిలిటీని మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. సో, 70% అందులోంచే వస్తాయి ఆ టాపిక్స్ లోంచే. సో, ఎప్పుడన్నా మిస్ అయితే అది మనం ఎవరు ఏం చేయలేం. ఎందుకంటే ఇంత వాస్ట్ సిలబస్ ఇంత తక్కువ టైమ్‌లో కవర్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో, నేను చెప్పేదేంటంటే ఫస్ట్ హిస్టరీ, పాలిటీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ మిగతా సబ్జెక్ట్స్‌లో మీరు రాండమ్‌గా నేను చెప్పినట్టు యూట్యూబ్‌లో చూసి సెలెక్టెడ్ వైస్ టాపిక్స్‌ని కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆల్మోస్ట్ కవర్ అయిపోయినట్టే. సో, మీకు ఇంకా టైం మిగిలితే అప్పుడు మిగిలిన టాపిక్స్‌కెళ్ళండి. ఎందుకంటే టైం మిగలదు. ఎందుకంటే ఇంకా మనకి స్టాటిక్ జీకే ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది. ఈ స్టాటిక్ జీకేలో కూడా మనకి ఇండోలోగస్ ఛానల్ గాని, లేదంటే ఇండో పాఠశాల ఛానల్ గాని యూట్యూబ్‌లో మనకి ఫ్రీ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. సో, వాళ్ళేంటంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఎందులోంచి రిపీట్ అవుతదో టాపిక్స్ ఎందులోంచి ఎక్కువొస్తాయో అనేది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ జీకే తీసుకుంటే అవార్డ్స్ అని గాని, ప్రైజెస్ గాని, జీఏ ట్యాగ్స్ గాని, లేదంటే ఆహ్, సమ్ వాటిని అంటే సూపర్‌లేటివ్స్ అంటారు కదా! లాంగెస్ట్, ఆహ్, ఫార్తెస్ట్ ఇట్లా, డీపెస్ట్ ఇట్లాంటివన్నీ స్టాటిక్ జీకేలోకొస్తాయి. సో, ఇవి స్టాటిక్ జీకేలోకొస్తాయి. బుక్స్ అండ్ ఆథర్స్ గాని, ఇన్వెన్షన్స్ గాని ఇవి స్టాటిక్ జీకే ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సో, ఇవి కాకుండా నాన్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చాలా ఉంటాయి. స్పోర్ట్స్‌కి సంబంధించి ఒక క్వెషన్ వస్తుంది. డాన్సెస్‌కి సంబంధించి ఒక క్వెషన్ వస్తుంది. సో, ఇట్లా ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ స్టాటిక్ జీకే నుంచి. సో, ఇవి ఆల్రెడీ వీడియోస్‌లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు యూట్యూబ్‌లో. సో, మీరేంటంటే జస్ట్ కూర్చొని వీడియో చూస్తూ 2, 3 సార్లు అదే వీడియోని 1.25లోనో, 1.5లోనో చూడండి అంతే. మీకేముంది దానివల్ల ఏంటంటే ఆ క్వెషన్, ఆ బిట్ ఇవి చూడగానే బ్రెయిన్‌లో ఫ్రీజ్ అయిపోతుంది మీకు ఆన్సర్. సో, మీరు ఎగ్జామ్ పేపర్‌లో చూసినప్పుడు ఈజీగా నోటీస్ చేయొచ్చు. సో, మీరు దానివల్ల మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. అదొచ్చి స్టాటిక్ జీకేకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ నేను చెప్తున్నాను కదా! దీని మీద మీరు ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే 2024 నేను ఎగ్జామ్ రాసినప్పుడు 6 మంత్స్‌కి టు 1 ఇయర్ ప్రిపేర్ అయ్యి నేను ఎగ్జామ్‌కి వెళ్ళాను. బట్ వాడు ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? 2 ఇయర్స్‌కి బిఫోర్ ఉన్న కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు. అంటే 2022 కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు నాకు. నేను 2024, 23 ప్రిపేర్ అయితే 22కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వచ్చాయి. అంటే చూసుకోండి ఎంత డీప్‌గా వెళ్తున్నాడో. అయినా సరే మన వర్క్ చేయాలి కాబట్టి సో, మీరు అట్‌లీస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్‌ని డీప్‌గా చదువుకొని 1 ఇయర్‌కి మాత్రం రఫ్‌గా చూసుకొని వెళ్ళిపోండి. అట్లా నేనేమంటానంటే ఇండో పాఠశాలలో మంత్లీ వైస్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో, మీరేం చేస్తారంటే ఫోర్త్ మంత్ నుంచి అట్‌లీస్ట్ ఫోర్త్ మంత్ నుంచి డైలీ ఒక మంత్ కరెంట్ అఫైర్స్ వీడియో ట్రై చేయండి. చూడడానికి లేదంటే 2 డేస్‌కి ఒకసారైనా ఒక వీడియో చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మహా అయితే 12 వీడియోస్ ఉంటాయి కదా! మంత్‌కి ఒకటి చొప్పున. సో, 2 డేస్‌కి ఒకటి చూస్తారు కాబట్టి 24 అంటే ఒక మంత్‌లోనే మీరు 12 వీడియోస్ రివిజన్ అయిపోతుంది. అలాగే సెకండ్ మంత్‌లో సెకండ్, థర్డ్ మంత్‌లో థర్డ్ టైమ్ అలా 2 డేస్‌కి ఒకసారి చూడడం వల్ల మీకు 3 రివిజన్స్ అవుతాయి ఒక్కో వీడియో. సో, 3 రివిజన్స్ అంటే అది చాలా ఎక్కువ. సో, మీకు గుర్తుండిపోతుంది ఆన్సర్ మాక్సిమం మీ కరెంట్ అఫైర్స్ ఆ 3 రివిజన్స్ అయినాయంటే ఆల్‌మోస్ట్ మీకు గుర్తుంటాయి. మీకు ఇంకా పాసిబిలిటీ ఉంటే డైలీ చూడగలిగితే మీకు ఆల్‌మోస్ట్ 6-8 రివిజన్స్ కూడా అవుతాయి. సో, డైలీ 1 అవర్ వీడియో ఉంటదంతే 1 మంత్ వీడియో. 1 మంత్ వీడియో 1 అవర్‌లో కవర్ చేస్తారు వాళ్ళు. సో, దానివల్ల ఏంటంటే మీకు 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీకు 3 మంత్స్‌లో కవర్ అయిపోతాయి. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ 1 ఇయర్ ఏంటి అంటే ఎక్స్‌ట్రా సో, ప్రెజెంట్ మీరు 2025 ఎగ్జామ్ రాస్తారు కదా! 2024కి సంబంధించినయి మీరు డీప్‌గా ప్రిపేర్ అవుతారు. 2023కి సంబంధించింది మాత్రం మీరేంటంటే 1 ఇయర్ పీడీఎఫ్ ఉంటది కదా! రాండమ్ పీడీఎఫ్ ఒక 120 పేజెసో లేదంటే 100 పేజెస్‌తో పీడీఎఫ్ ఉంటది. సో, ఆ పీడీఎఫ్‌ని మీరు సరదాగా ఏదో టైమ్ పాస్‌కి ఎక్కడన్నా వేరే ఫంక్షన్‌కి వెళ్తున్నప్పుడో, లేదంటే బండి మీద ఉన్నప్పుడో, లేదంటే పడుకునేటప్పుడు ఒకసారి సరదాగా పీడీఎఫ్ చూసుకుంటూ వెళ్ళండి. సో, దానివల్ల ఏంటంటే మీకు ఒకవేళ ఇన్‌కేస్ వచ్చిందనుకోండి మీకు రాండమ్‌గా క్లిక్ అయ్యి మీకు ఈజీగా ఆన్సర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో, ఇదొచ్చేసి జీఎస్ అండ్ జీకేకి సంబంధించిన అన్ని టాపిక్స్ ఎట్లా కవర్ చేయాలో చెప్పాను. సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఇదే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3-4 మంత్స్‌లో మాక్సిమం సిలబస్ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకొని పీవైక్యూస్ కూడా కంప్లీట్ అయిపోవాలి. సో, ఇది స్ట్రాటజీస్. సో, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ మంత్ నుంచి ఏం చేయాలో చెప్పాను కదా! జీఎస్ అండ్ జీకే దీనికి అడిషనల్‌గా ఒకటుంది మాక్స్ అనేది. సో, అవి థర్డ్ పార్ట్‌లో మాట్లాడతాను. సో, మాక్స్ వచ్చేసి మన థర్డ్ పార్ట్. సో, ఇదొచ్చేసి స్ట్రాటజీస్ ఇక్కడి వరకు. లాస్ట్ టాపిక్ వచ్చేసి మార్క్స్. సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి సో, మార్క్స్ గురించి సింపుల్ అండ్ షార్ట్‌గా చెప్తాను. సో, మార్క్స్ వచ్చేసి సింపుల్‌గా మనం గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు గేమ్ చేంజర్ అంటే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా సరే మీరు ఎగ్జామ్‌లో రాయాల్సింది 60 మినిట్స్ మాత్రమే.
సో మనకి ఉన్న 60 మినిట్స్‌లోనే మనం ఎన్ని క్వెషన్స్ ఇచ్చినా మనం యుటిలైజ్ చేసుకోవాల్సింది. సో అంత యాక్యురసీ, అంత ఫాస్ట్‌నెస్ రావాలంటే దానికి కావాల్సింది మార్క్స్‌ని మీరిక్కడ ఎన్ని ఎక్కువ అటెంప్ట్ చేయగలిగితే అంత ఎఫిషియెంట్‌గా మీరు ఎగ్జామ్‌లో అయితే ఫాస్ట్‌గా చేయగలరు. సో నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అది యూట్యూబ్‌లో చూసాను. సో మా కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళే పెట్టారు. సో వాళ్ళేం చెప్తున్నారంటే అందులో ఒక అతనికి 400 ప్లస్ ర్యాంక్ వచ్చింది టోటల్‌గా ఎస్ఎస్‌సి సీజీఎల్‌లో. ఈ 400 ప్లస్ ర్యాంక్ ఎలా వచ్చిందని తనని అడిగితే తను చెప్పిన మాట ఒకటే. తను 500 ప్లస్ మార్క్స్ ఇచ్చాడంట. తన 1 ఇయర్ ప్రిపరేషన్‌లో. సో 1 ఇయర్ ప్రిపరేషన్‌లో 500 మార్క్స్ అంటే ఒకసారి మీరు ఊహించుకోండి. ఉన్న 365 డేస్‌లోనే 500 ప్లస్ మార్క్స్ ఇచ్చాడంటే డైలీ ఎన్ని మార్క్స్ రాసాడో, అంటే లాస్ట్‌కి వచ్చాక ఇంకెన్ని మార్క్స్ రాసాడో. సో అసలు తన యాక్యురసీ, తన ఫాస్ట్‌నెస్ బట్టి తనకి ర్యాంక్ వచ్చిందంటే, సో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సో మార్క్స్‌కి ఎంత వాల్యూ ఉందో. సో మీరు ఇన్ని ఎక్కువ మార్క్స్ తెస్తే మీకు అంత మంచి ర్యాంక్ వస్తుందని సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా ప్రూవ్ అయింది. ఖచ్చితంగా మార్క్స్ రాయడం అంటే మీరు ప్రాక్టీస్ అవ్వకుండా రాయడం కాదు. ప్రాక్టీస్ అవుతూ రాయాలి. మీకు అది ఎలా అంటే నేను ఒకటి చెప్తాను వినండి. ఫస్ట్ 3 మంత్స్‌లో మీరు డైలీ మాక్ రాయాల్సిన అవసరం లేదు. సో రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. బట్ మీకు టైం లేదు. సిలబస్ కంప్లీట్ చేయాలి. వొకాబులరీ చదవాలి. ఇవన్నీ చేయాలి కాబట్టి వాళ్ళేం చేస్తారంటే అట్‌లీస్ట్ 3 డేస్ కన్నా ఒకసారి మార్క్ రాయండి. ఒక మార్క్ రాయండి. సో ఈ మార్క్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది చాలా మంది కామెంట్స్‌లో అడుగుతున్నారు. సో ఫ్రీ రిసోర్సెస్ మార్క్స్ అనేవి దొరుకుతాయండి. కానీ లిమిటెడే ఉంటాయి ఎక్కడైనా సరే. మహా అయితే 10, 15, 20, 30 అంతకన్నా ఎక్కువ ఉండవు. సో అయిన తర్వాత మళ్ళీ మీరు వేరే ప్లాట్‌ఫార్మ్ వెతుక్కోవాలి. సో అదంతా పెద్ద తలపోటు. సో మీరు ఇలాంటిది ఓవర్‌కమ్ చేయాలంటే మీరు ఎలాగా నేను చెప్పిన స్ట్రాటజీలో ఎక్కడ ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన పని లేదు. సో మీరేం చేస్తారంటే ఒక రూ. 200 లేదా రూ. 300 టెక్స్ట్ బుక్ సిరీస్ కొనుక్కోండి. 300, 200 మధ్యలో టెక్స్ట్ బుక్ సిరీస్ ఉంటది మీకు. మీరు అన్‌లిమిటెడ్ మార్క్స్ అయితే మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని. సో, వితిన్ టైమ్ పీరియడ్‌లో మీరు వచ్చిన 1 ఇయర్‌లో ఎన్ని మార్క్స్ కావాలంటే అన్ని మార్క్స్ మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. సో, అదొక్కటి మాత్రం మీరు మంచిగా చూసుకొని పర్చేస్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ సిరీస్ అనే కాదు. మీకు ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అయినా సరే మంచిగా అన్‌లిమిటెడ్ మార్క్స్ ఇచ్చేది ఖచ్చితంగా మీరు చూసుకోండి. నేను ఈలోపు ఒక వీడియో తయారు చేయడానికి ట్రై చేస్తాను. మార్క్స్ ఎక్కడ బావుంటాయి. సో, నేనెక్కడ ఇస్తున్నాను అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను నేను. నా మార్క్స్ ఎట్లా ఉంటాయి, నా మార్క్స్ తర్వాత అనాలిసిస్ ఎలా ఉంటదనేది ఒక వీడియో అయితే ఆల్రెడీ చేశాను. సో, ఈ వీడియోలో మనం ఇప్పుడు మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఈ మార్క్స్ వచ్చేసి మీకు 3 డేస్‌కి ఒకసారి ఇవ్వడం వల్ల ఏంటంటే, మీరు ఆల్రెడీ కంప్లీట్ చేస్తూ ఉంటారు కదా! కొన్ని టాపిక్స్ ఆ 3 డేస్‌లో. అవి మళ్ళీ ఇందులో మీకు కవర్ అవుతాయి. దీనివల్ల ఏంటంటే, మీరు రివైజ్ చేయాల్సిన పని లేదు. ఈ 3 డేస్‌లో కంప్లీట్ అయిన టాపిక్స్‌ని. మీరు అలా 3 డేస్‌కి, 3 డేస్‌కి, 3 డేస్‌కి, 3 డేస్‌కి ఇవ్వడం వల్ల ఏంటంటే, ఇక్కడి నుంచి ఇక్కడ కంప్లీట్ అయిన సిలబస్‌లో మార్క్ మీద మీరు ఎగ్జామ్ రాస్తారు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కంప్లీట్ అయిన టాపిక్స్ మీద మీరు మార్క్‌లో ఎగ్జామ్ రాస్తారు. సో, అట్లా ఏమవుతుందంటే ఎవ్రీ 3 డేస్‌కి రాయడం వల్ల టాపిక్స్ రివైజ్ అవుతాయి మీకు తెలియకుండానే. సో, దీనివల్ల ఏంటంటే మీకు మళ్ళీ మళ్ళీ టాపిక్‌ని రివైజ్ చేసుకోవాల్సిన పని లేదు. సో, లేదంటే మీరు ఫస్ట్ 3 మంత్స్‌లో మార్క్స్ ఇవ్వలేదంటే ఈ ఫోర్త్ మంత్‌కొచ్చేసరికి మీరు ఫస్ట్‌గా ప్రిపేర్ అయిన టాపిక్స్‌ని మర్చిపోయే ఛాన్స్ ఉంది. 90% ఖచ్చితంగా మర్చిపోతారు కూడా. సో, దాని గురించి నేను చెప్పేదేంటంటే ఎవ్రీ 3 డేస్‌కి మార్క్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫస్ట్ 3 మంత్స్‌లో. ఫోర్త్ మంత్ నుంచి వచ్చేసి డైలీ అట్‌లీస్ట్ 1 మార్క్ కంపల్సరీ ఉండాలి. సో, మీ స్టామినా ఉంటే 2 మార్క్స్ కూడా ఇచ్చుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ గంటే కాబట్టి 2 అవర్స్ అంటే పెద్ద ఎక్కువేం కాదు. కానీ ఇచ్చిన తర్వాత మీకు రైట్ అయినయి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రాంగ్ అయిన వాటిలతో పాటు కూడా. ఎందుకంటే రైట్ చేసినయి కూడా ఇంకా ఏమన్నా ఫాస్ట్‌గా చేయడానికి ఆప్షన్ ఉందేమో అనాలిసిస్‌లో, ఆన్సర్స్‌లో మీరు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఎవ్రీ మార్క్‌కి అనాలిసిస్ ఉండాలి. అది 1 అవర్ పెట్టుకుంటారో, 2 అవర్ పెట్టుకుంటారో మీ ఇష్టం. సో, అనాలిసిస్ అయితే పెట్టుకోండి. ఫోర్త్ మంత్ నుంచి మాత్రం డెఫినిట్‌గా డైలీ ఒక మార్క్ ఉండాలి. లాస్ట్ మంత్ వచ్చేసి సిక్స్త్ మంత్‌లో అంటే జూన్ ఒకవేళ జులైలో ఎగ్జామ్ అయితే జూన్‌లో ఎగ్జామ్ అయితే మేలో. మీకు అట్‌లీస్ట్ డైలీ 2-3 మార్క్స్ రాసే ఫాస్ట్‌నెస్ కూడా రావాలి. 2-3 మార్క్స్ గుర్తుపెట్టుకోండి. నేనేమి సరదాకో లేదంటే ఏదో నోటి మాటకో చెప్పట్లేదు. మీరెన్ని మార్క్స్ రాస్తే నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఒక క్యాండిడేట్. మీరెన్ని మార్క్స్ రాస్తే మీకు అంత ఎఫిషియన్సీ వస్తుంది. అంత ఫాస్ట్‌నెస్ అయితే వస్తుంది. సో, దానివల్ల మీకు మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ అవుతుంది. సో, కళ్ళు మూసుకొని మీరు ఎగ్జామ్ రాసేసుకోవచ్చు. ఆహ్, ఆహ్, అంత డెప్త్‌గా మీకు నాలెడ్జ్ అయితే మార్క్స్ రాయడం వల్ల వస్తుంది. సో, మీకు చెప్పింది అర్థమైందనుకుంటున్నాను. సో, సిక్స్త్ మంత్‌కొచ్చేసి డైలీ 2-3 మార్క్స్. ఫోర్త్ మంత్ నుంచి డైలీ 1 మార్క్. ఫస్ట్ 3 మంత్స్‌లో అట్‌లీస్ట్ 3 డేస్‌కి లేదంటే 2 డేస్‌కి అట్‌లీస్ట్ 3 డేస్‌కి ట్రై చేయండి. టైమ్ ఉంటే 2 డేస్ కూడా ట్రై చేసుకోండి. 3 డేస్‌కి ఒక మార్క్ అయితే కంపల్సరీ రాసి తీరాల్సిందే. ఎందుకంటే మీకు వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ నేను ఆప్షన్ తీసుకుంటాను అనుకుంటే మీకు కూడా జాబ్ ఆప్షన్ తీసుకుంటది. సో, మీరనేది అందులో ఉండిపోతారు. సో, అదొచ్చేసి మార్క్స్‌కి సంబంధించింది. సో, ఫస్ట్ పార్ట్‌లో మీరు ఇంట్రో చూసారు. సెకండ్ పార్ట్‌లో వచ్చేసి స్ట్రాటజీస్. థర్డ్ పార్ట్‌లో వచ్చేసి మార్క్స్. సో, ఈ 3 పార్ట్స్ అయితే ఈ వీడియోలో ఉంది. సో, ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో, అంటిల్ దెన్ సీ యూ. టేక్ కేర్. బై బై. జై హింద్.